డెవలప్ చేయాలనేది టార్గెట్. తర్వాత స్టాఫ్ అవైలబిలిటీ గురించి ఇప్పుడు కూడా మనకి పేపర్లో రెగ్యులర్గా ఐటమ్స్ వస్తున్నాయి. మనం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ స్టార్ట్ చేశాము. కలెక్టర్స్ అందరికీ కూడా డాష్ బోర్డ్ అందుబాటులో ఉంది. యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని మీకు ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ ఎఫ్ఆర్ఎస్ లో ఎంతమంది పర్సంటేజ్ పిహెచ్సి లెవెల్లో కానీ అలాగే గ్రామ స్థాయిలో విహెచ్సి లెవెల్లో కానీ హయ్యర్ సెంటర్స్ లో కానీ ఎంత పర్సంటేజ్ స్టాఫ్ వచ్చారు అనేది చేయగలిగితే గనక సో ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి. డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా డాష్ బోర్డ్ లో ఈ ఔషధిలో డ్రగ్స్ అవైలబిలిటీ మనం అందుబాటులో పెట్టడం జరిగింది. ఇవి కలెక్టర్స్ కొంత హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ అప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేస్తే గనక సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద మనం డీవార్మింగ్ డేట్, డీవార్మింగ్ కి 20th ఆగస్టున డీవార్మింగ్ ఎనీమియాలో అతి ముఖ్యమైనది నులి పురుగులు ఉండడం. సో డీవార్మింగ్ అనేది కంపల్సరీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో 100% స్టూడెంట్స్ పిల్లలందరికీ కూడా 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు కూడా అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అడ్మినిస్ట్రేషన్ ఒకే రోజు మనం 100% చేయడానికి టార్గెట్ చేస్తున్నాము. సో ఇది మనం కొంచెం ఎఫెక్టివ్ గా చేయగలిగితే ఆల్మోస్ట్ మనకి సుమారు 69 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అంటే అంగన్వాడీలో కానీ మన స్కూల్స్ లో కానీ హై స్కూల్స్ లో కానీ జూనియర్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు. సో అన్ని మెడిసిన్స్ టాబ్లెట్స్ అన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఇది ఎఫెక్టివ్ గా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పెట్టి అందరూ కూడా 13th మీటింగ్ పెట్టి అందరికీ కూడా మనం మోటివేట్ చేయాల్సింది కోరుతున్నాం. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రతి స్కూల్కి కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే చంద్రన్న సంచార కార్యక్రమం మనం రథం అని పెట్టి సో దాంతో మన పిహెచ్సి డాక్టర్స్ ని పంపిస్తున్నాము. వాళ్ళు స్కూల్ పిల్లల్ని ముందే ఎంఎల్హెచ్పి ఏఎన్ఎం స్క్రీన్ చేసి ఉంచిన పిల్లల్ని చూసి అది ప్రాపర్ గా యాప్ లో ఎంటర్ చేసి వీళ్ళ ఫాలో అప్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా మీరు ఆల్మోస్ట్ 15th ఆగస్ట్ నుంచి ఫార్మల్ గా లాంచ్ చేయడం జరుగుతోంది. దీని మీద కూడా ఫాలో అప్ రిఫరల్ ప్రాపర్ గా అయ్యేటట్టు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పిఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై కార్డ్స్ మనకి 1.94 crores ఇండివిజువల్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎలిజిబిలిటీ ఉంది 61 లక్షల ఫ్యామిలీస్ కి. సో ఇందులో 1.56 crores ఆల్రెడీ మనం ఎన్రోల్ చేయగలిగాం, రిజిస్టర్ చేయగలిగాం. ఇంకా 38 lakh మెంబర్స్ ని మనం ఇంకా ఎన్రోల్ చేయాలి. సో వీళ్ళకి ఈ కార్డ్స్ ఇవ్వాలంటే కనుక ఈ ఎన్రోల్మెంట్ ఇంపార్టెంట్. సో టోటల్ గా మనకి 4.3 crores మనం ఎలిజిబిలిటీ ఉంది సార్ ఎన్టీఆర్ వైద్య సేవలో. దాంట్లో 1.94 crores కి పిఎంజేఏవైలో ఎలిజిబిలిటీ ఉంది. పిఎంజేఏవైలో సెక్ డేటా ప్రకారం సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటా ప్రకారం 61 లక్షల ఫ్యామిలీస్ కి మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్. మన స్టేట్ ఎలిజిబిలిటీ 1.43 crore ఫ్యామిలీస్. అట్లీస్ట్ క్రైటీరియా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వేలో బీపీఎల్ కేటగిరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది తీసుకున్నది సార్. అందులో మనకి 61 lakh ఫ్యామిలీస్ మనకి ఎలిజిబిలిటీ వస్తున్నాయి. ఇప్పుడు మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి పోతే వాట్ ఈస్ ది ఇంప్లికేషన్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నెట్ ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. యాక్చువల్గా ఇది హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఒక దీన్ని చూస్తే ఈ 95% ఈ వైద్య సేవలో 2 lakhs లోపలే ఉంటుంది సార్ ఎక్స్పెండిచర్. దానిపైన ఉన్నది మిగిలిన 5% ఉంటుంది. అందుకని ఈ హైబ్రిడ్ మోడల్లో వెళ్తే ఈ 2 lakhs లోపల ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొచ్చి దానిపైన ట్రస్ట్కు తీసుకొచ్చేలాగా అంటే ఈ 3 ఇంటిగ్రేట్ చేసి ఆయుష్మాన్ భారత్, వైద్య సేవ, తర్వాత ఇన్సూరెన్స్ ఈ మోడల్ ఒకటి చేసి తమిళనాడు ఒక మోడల్ చేస్తుంది సార్. ఇలా తమిళనాడు ఒకటి, ఒరిస్సా ఒకటి, 2-3 ఉన్నాయి. ది బెస్ట్ మోడల్ యూ వర్క్ ఇట్ అవుట్ అండ్ దెన్ కమ్ బ్యాక్. తమిళనాడు ఇస్ సక్సెస్ఫుల్ మోడల్. తమిళనాడు ది బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ మోడల్. ఓకే. 16th రివ్యూలో డీటెయిల్డ్ గా ప్రెజెంటేషన్ చేస్తాం సార్. తమ సజెషన్స్ కూడా తీసుకుని అది ఫర్దర్ గా ప్లాన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం.
తర్వాత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను ఇప్పుడు సిఆర్ఎస్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2023లో అమెండ్మెంట్ జరిగింది సార్. ఇప్పుడు ఇది వరకు 10th క్లాస్ సర్టిఫికేట్ ని మిగతా మన డేట్ ఆఫ్ బర్త్ గా మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ చేసిన యాక్ట్ ప్రకారం కంపల్సరీ బర్త్ డెత్ రిజిస్ట్రేషన్ ఉండాలి. బర్త్ రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళకి